హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మనము ప్రతిరోజు మన సాయి తండ్రి చల్లని దీవెనలతో ఎన్నో మంచి మంచి విషయాలను ఆ తండ్రి దివ్య అనుగ్రహంతో తెలుసుకోగలుగుతున్నాం. మనం ఈ విధంగా బాబా గారి సందేశాన్ని తెలుసుకోగలుగుతున్నాము అంటే అది మన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మన బాబా గారి సందేశాలను విని ఆదరిస్తున్న ప్రతి సాయి బంధువుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనకు ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఎలాంటి కష్టమైనా, మనం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆ కష్టం మన నుంచి తొలగటం లేదు అంటే మన సాయి తండ్రి మనల్ని పరీక్షిస్తున్నట్టు. అంతేకాని కష్టంలో మన సాయి తండ్రి మన చెయ్యి విడిచిపెట్టరు. నమ్మకంతో మనం ఆ తండ్రి పాదాలను ఆశ్రయించిన రోజే మన పూర్తి కష్టము, బాధ అంతా మన సాయి తండ్రే తొలగిస్తాను అని, మనము కోరిన దాన్ని మనకు అనుగ్రహిస్తాను అని, సాయిని నమ్మిన వారి నమ్మకం వమ్ము కాదు అని సాయి సమర్థులు తనను నమ్ముకున్న భక్తులకు ఎన్నోసార్లు ఈ విషయం సచరిత్రలో చెప్పడమే కాకుండా వాళ్ళు కోరుకున్న జీవితాన్ని బాబా గారు అనుగ్రహించారు. ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు సాయి సచరిత్రలో చదివాము. బాబా గారిపై భక్తి శ్రద్ధలతో ఉన్న ఎంతోమంది సాయి బంధువుల జీవితాలలో జరగటం ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. బాబా గారు దయామయులు. మన కష్టాల నుంచి బయటపడటం లేదు అనే అపనమ్మకంతో ఉండకండి. ఎప్పుడూ కూడా మన విషయంలో జరగటం లేదు అనే నిరుత్సాహంతో ఉండకండి. ఎప్పుడూ కూడా మనం గురు మార్గాన్ని తప్పిపోకుండా ఆ దారిలో నడిచే విధంగా బాబా గారు మన జీవితంలో మనకు ఏది అవసరమో అవి అన్నీ మనకు తెలిసేలాగా తన సందేశాల ద్వారా మన ముందుండి నడిపిస్తున్నారు. ఈరోజు కూడా బాబా గారి అనుగ్రహంతో ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం. తల్లి, నీ మనస్సు మార్చుకొని నువ్వు సంతోషంగా ఉండగలిగే ఒక మంచి మాటను నీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా ఆలకించి చూడు, ఆచరించగలుగుతావు. తల్లి, నీకు నేను అనుగ్రహించిన ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నావు? తల్లి, నీ జీవితమంతా నీ చుట్టూ ఉండే సమస్యలనే చూసుకుంటూ బాధతో, దుఃఖంతోనే గడిపేస్తావా? మరి ఇంకెప్పుడు నీ జీవితంలో సుఖాన్ని అనుభవిస్తావు? బిడ్డ, నీ గురించి నీ తండ్రిగా నేను ఆలోచించినప్పుడు నాకు చాలా బాధ కలుగుతున్నది. సత్యం నీకు తెలియజేయాలి అని నేను చాలాసార్లు ప్రయత్నిస్తున్నాను. తల్లి, ఎప్పుడు బాధలోనే ఉంటున్నావు. ఏదో ఒక ఆలోచనతో దిగులనేది పడుతున్నావు. బిడ్డ, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకొని చూడు. నీ కష్టాన్ని నీ తండ్రినైనా నాకు వదిలే. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో నీకు తప్పకుండా అర్థమవుతుంది. తల్లి, జీవితంలో నిజమైన ఆనందాన్ని తెలుసుకొని నీకు కావలసిన నిజమైన సంతోషం ఎలా వస్తుందో గుర్తించు. ఇది నీ సమస్య తీరేందుకు నీకు చాలా అవసరమైన విషయం. తల్లి, నువ్వు కోరుకున్నది పొంది ఎప్పుడు సంతోషంగా ఉండడమే నాకు నిజమైన గురుదక్షిణ, సంతోషాన్ని కలిగిస్తుంది. తల్లి, నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు నీ జీవితంలో అన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతావు. అప్పుడే నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగా మరింత రమ్యంగా, ఆనందంగా ఉండగలదు. తల్లి, అటువంటి సంతోషం నీ జీవితంలోకి ఎలా రాబోతున్నదో, అది నువ్వు ఎలా అనుభవించబోతున్నావో నీకు అర్థమయ్యేట్లుగా ఒక చక్కని కథ రూపంలో చెబుతాను అని బాబా గారు
మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. మన సాయి సద్గురువులు మనతో చెబుతున్న ఈ మాటలలోని పరమ సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో రాజయ్య అనే ఒక చిరు వ్యాపారి ఉండేవాడు. రాజయ్యకు రాములు అనే ఒక కొడుకు ఉంటాడు. రాములకు 4 ఏళ్ల వయసులోనే తల్లి కూడా చనిపోతుంది. దాంతో రాజయ్యకు వ్యాపారం చేస్తూ బిడ్డను పెంచటం చాలా కష్టంగా ఉంటుంది. అది చూసిన వాళ్ళంతా కూడా రాజయ్యను మరొక వివాహం చేసుకోమని, దానివల్ల రాముడికి తల్లి లేదనే బాధ ఉండదని, వచ్చిన ఆమె రాముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుందని చెప్తారు. తన బంధువులు తోటివాళ్ళు చెప్పిన మాటలకు రాజయ్య కూడా సరేనని ఒక పేదింటి అమ్మాయి అయిన లతను వివాహం చేసుకుంటాడు. లతకు వివాహమై వచ్చిన దగ్గర నుంచి రాముణ్ణి ఏమాత్రము జాగ్రత్తగా చూసుకునేదే కాదు. భర్త ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించేది. అయితే రాముడు మాత్రం తన పినతల్లి విషయంలో ఎప్పుడు చెడుగా ఆలోచించేవాడు కాదు. తనను ఆమె ఎంతో ప్రేమగా చూస్తున్నట్లే తండ్రి దగ్గర చెప్పేవాడు. కొన్నాళ్లకు లతకు కూడా బిడ్డ కలగబోతుంటాడు. ఆ విషయం తెలిసిన రాజయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది. తన 2 బిడ్డల జీవితం సంతోషంగా ఉండాలని ఆలోచించిన రాజయ్య ఎక్కువ సమయం పనిలోనే గడుపుతుంటాడు. రాముడిని లత ఎంతో ప్రేమగా చూసుకుంటున్నది కదా అనే రాజయ్య అనుకుంటూ ఉంటాడు. అయితే రాముడికి మాత్రం చదువు అంటే ఎంతో ఇష్టం. కానీ లత మాత్రం అతను బడికి వెళ్లేందుకు, చదువుకునేందుకు ఒప్పుకునేది కాదు. వాళ్ళ దగ్గర ఎక్కువ ధనం లేదని, అందుకే తండ్రి అంతలా కష్టపడుతున్నాడని, తిని కూర్చునేందుకు ఆస్తులు ఏవీ లేవని రాముణ్ణి కూడా పనిచేయమనేది లత. ఒకరోజు చింత చిగురు తీసుకురమ్మనమని రాముణ్ణి పంపిస్తుంది. లత చెప్పినట్లుగానే ఊరు చివరన ఉన్న చెరువు దగ్గరకు చింత చిగురు కోసం వెళ్తాడు. అక్కడ చింత చిగురు కోసేందుకు రాముడు ఒక చెట్టు ఎక్కుదామని చూస్తే చెట్టు కింద బండపైన ఒక పెద్ద కప్ప పడుకొని ఉంటుంది. అంత పెద్ద కప్పను రాముడు ఎప్పుడూ కూడా చూడలేదు. మొదట దాన్ని చూడగానే భయపడ్డా, తర్వాత ధైర్యంగా కప్పే కాబట్టి తనను ఏమీ చెయ్యదని ఆ కప్పను పక్కకు పొమ్మని అదిలిస్తాడు. రాముడి మాటలు విన్న కప్ప కళ్ళు తెరిచి తన ముందు ఉన్న రాముణ్ణి చూస్తూ, నేను ఈ చెట్టు కింద పడుకొని నిద్రపోతుంటే ఎందుకు నన్ను ఇక్కడ నుంచి పొమ్మని లేపుతున్నావని ఆ కప్ప అడుగుతుంది. మానవ భాషలో కప్ప మాట్లాడటం చూసిన రాముడు భయంగా, కప్పవయ్యుండి నువ్వు మానవ భాషలో ఎలా మాట్లాడుతున్నావు? నాకు ఆ చెట్టు పైన ఉన్న చింత చిగురు కావాలి. తీసుకువెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు. నేను ఆ చెట్టెక్కి చింత చిగురు కోసుకుంటాను, కొంచెం అడ్డం లేవమని అడుగుతాడు. అంత చిన్నపిల్లవాడైన రాముడు మాటలకు కప్పకు సంతోషం కలుగుతుంది. అయితే రాముడితో, నువ్వు చిన్నపిల్లవాడివి, ఆ చెట్టు ఎక్కటం నీకు అంత మంచిది కాదు, నీ తల్లిని వచ్చి కొయ్యమనవచ్చు కదా అని చెప్తాడు. కానీ రాముడు మాత్రం అమ్మ రాదని, అతడు చింత చిగురు తీసుకువెళ్ళకపోతే తల్లి ఊరుకోదని, తనకు ఇంకా ఎన్నో పనులు ఉన్నాయని ఆ కప్పతో చెప్తాడు. అతని మాటలు విన్న కప్ప, నువ్వు కోరుకున్నట్లుగా ఆ చింత చిగురును నేను నీకు ఇస్తాను, నీ భుజం పైన ఉన్న గుడ్డను నేల మీద పరిచి కళ్ళు మూసుకోమంటది. రాముడు ఆ కప్ప చెప్పినట్లుగానే గుడ్డ నేల మీద పరిచి కళ్ళు మూసుకుంటాడు. మరుక్షణంలోనే ఆ గుడ్డ నిండా కూడా చింత చిగురు కనపడుతుంటుంది. రాముడితో, రాముడు అదిగో ఆ గుడ్డలోని చింత చిగురు తీసుకుని వెళ్ళని చెప్తుంది కప్ప. అయితే రాముడు మాత్రం ఆ చింత చిగురు తీసుకొని ఆ పక్కనే కొంతసేపు కూర్చుంటాడు. అది చూసిన కప్ప, నీకు ఇంకేమైనా కావాలా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావని అడిగినప్పుడు, నేను త్వరగా ఈ చింత చిగురు తీసుకుని ఇంటికి వెడితే నా తల్లి నువ్వు ఇంత త్వరగా చింత చిగురు ఎలా తేగలిగావని, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు నాకు చెప్పడమే కాకుండా తనకు ఇక ఎప్పుడు చింత చిగురు అవసరమైనా మళ్ళీ తననే పంపిస్తుందని, అంతే తొందరగా చింత చిగురు తెమ్మనమని, ఒకవేళ ఆలస్యమైతే ఊరుకోదని చెప్తాడు. ఆ మాటలు వింటున్న కప్పరాజు రాముడితో, నువ్వు చిన్నపిల్లవాడివి కదా, ఈ విధంగా తిరుగుతున్నావంటే బడికి వెళ్ళి చదువుకోవా అని అడుగుతాడు. అందుకు రాముడు, నేను బడికి వెళ్ళి చదువుకునేందుకు మా దగ్గర అంత ధనం లేదని, అంతకుముందు బడికి వెళ్ళేవాడినే కానీ ఇప్పుడు నా తల్లి నన్ను బడికి పంపించటం లేదని చెప్తాడు. ఆ మాటలు వింటున్న కప్పరాజు ఒక్క క్షణం మౌనంగా ఆలోచిస్తూ,
రాముడు, నీ దగ్గర ఉన్న ఈ చింత చిగురు మొత్తాన్ని నేను బంగారంగా మారుస్తాను. నువ్వు ఎంతో సంతోషంగా బడికి వెళ్ళవచ్చు. ఇంక నీ చదువుకు ధనం లేదనే ఇబ్బంది ఉండదని అతని దగ్గర ఉన్న చింత చిగురు మొత్తాన్ని కూడా బంగారంగా మారుస్తాడు. అది చూసిన రాముడు ఎంతో సంతోషంగా జాగ్రత్తగా ఆ బంగారం మొత్తము ఇంటికి తీసుకువెళ్ళి లతకు ఇస్తాడు. రాముడు తెచ్చిన అంత బంగారము ఒక్కసారిగా చూసిన లత ఎంతో సంతోషంగా అతనికి ఆ బంగారం ఎక్కడదని అడుగుతుంది. రాముడు జరిగిన ఏ విషయాన్ని దాచకుండా మొత్తం తల్లితో చెప్తాడు. అన్ని మాటలు విన్న లత, నువ్వు చెప్పిన మాటల్లో నాకు ఏమాత్రమూ నమ్మకం లేదు. ఒక కప్ప నీకు ఇవన్నీ ఇచ్చిందంటే నేను ఎలా నమ్ముతాను? నువ్వు ఎక్కడైనా దొంగతనం చేసి ఉంటే వాళ్ళు మన ఇంటి మీదకు వచ్చి గొడవ చేసేలోపే నిజాన్ని చెప్పమని అడుగుతుంది. రాముడు తను చెప్పిందంతా నిజమని, ఆమెను కావాలి అంటే వెళ్ళి చూసి రమ్మనమని చెప్తాడు. రాముడు నిజంగానే అబద్ధం చెప్పటం లేదని అనుకున్న లత తను అక్కడకు వెళితే ఆ కప్ప తన ప్రాణాలకు ఏదైనా ప్రమాదాన్ని కలిగించవచ్చని, రాముడు అంటే ఆ కప్పకు ఎంతో ఇష్టంగా ఉన్నట్లుంది. కాబట్టి రాముణ్ణే పంపి తను కోరుకున్నవి పొందాలనుకున్న లత రాముడితో ఎంతో ప్రేమ నటిస్తున్నట్లు, నాయనా, నేను నిన్ను బడికి పంపించేందుకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే మీ నాన్న పనిచేసి సంపాదించే ధనం మనకు చాలటం లేదు. ఈ ధనం కూడా వాడుకుంటే మనకు ఇది ఎక్కువ రోజులు రాదు. అప్పుడు మళ్ళీ మనం పేద స్థితికి వస్తాము. నీ చదువు మాన్పించవలసి వస్తుంది. అలా జరగకుండా మనం జీవితమంతా సంతోషంగా ఉండాలి అంటే మనకు కావాల్సిన ఆహారం దొరికితే మనకు ఆ సమస్య ఉండదు కదా. అందుకని మనం కోరుకున్న ఆహారాన్ని పొందేలాగా ఆ కప్పను ఏదైనా ఒక పాత్రను కానీ సంచిని కానీ మనకు ఇవ్వమని అడుగు. దానివల్ల ఇహ నీ చదువు ఎప్పుడూ ఆగదని చెప్తుంది. లత మాటలు నిజమేనని నమ్మిన రాముడు ఆ కప్ప దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి చెప్పిన మాటల్ని చెప్పి ఆ ధనమే కాకుండా తన చదువు ఆగిపోకుండా కొనసాగేందుకు తనకు ఒక ఆహారం వచ్చే పాత్ర కానీ సంచిని కానీ ఇవ్వమని అడుగుతాడు. రాముడి తల్లి ఆలోచనను తెలుసుకున్న కప్ప రాముడు కోరుకున్నట్లుగానే ఒక ఆహారం వచ్చే సంచిని రాముడుకు ఇస్తూ, ఇది తీసుకువెళ్ళి నీ తల్లికి ఇచ్చి నువ్వు కోరుకున్నట్లుగా చక్కగా చదువుకోమని, నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం నన్ను తలుచుకో, నేను నీకు తప్పక సహాయం చేస్తానని చెప్తుంది. ఆ మాటలు విన్న రాముడు, నాకు ఏదైనా అవసరమైతే తప్పక నిన్ను తలుచుకుంటాను. అయితే నిన్ను నేను ఏమని తలుచుకోవాలి? నువ్వు ఎక్కడ ఉంటావని అడుగుతాడు. అందుకు ఆ కప్ప, నేను కప్పలకు రాజును అని, పాతాళ లోకంలో ఉంటానని రాముడికి చెప్పి ఆ సంచిని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాముడు ఆ సంచిని తీసుకువచ్చి తల్లికి ఇస్తూ తను ఇంకా రోజు బడికి వెళతానని చెప్తాడు. అయితే లత మాత్రం రాముణ్ణి చూస్తూ, నువ్వు బడికి వెళ్ళి చదువుకునేది దేనికి? ఏదైనా మంచి ఉద్యోగం చేసి ధనాన్ని సంపాదించడం కోసమే కదా. ఆ ధనం కోసం చదువే అవసరమా? మనం వ్యాపారం చేసి కూడా సంపాదించవచ్చు. మనం ఇంట్లోనే ఉండి వ్యాపారం చేద్దాం. నీ తండ్రి ఎలాగూ బయటకు వెళతాడు కాబట్టి నువ్వే ఆ వ్యాపారం చూసుకోవాలని, దానికోసం ఊళ్ళోకి వచ్చే కొత్త వాళ్లకు, ఊళ్ళో ఉండే పాత వాళ్లకు అందరికీ కూడా మన ఇంట్లో కోరిన ఆహారం దొరుకుతుందని, మనం వ్యాపారం చేస్తున్నామని అందరికీ చెప్పి రమ్మనమని పంపుతుంది. తల్లి చెప్పినట్లుగానే రాముడు ఊరంతా తిరిగి అందరికీ వాళ్ళ ఇంట్లో పూటకూళ్ళ వ్యాపారం జరుగుతున్నదని ఊరంతా తిరిగి చెప్తాడు. మొదట్లో ఆ వ్యాపారం బాగా సాగకపోయినా అక్కడకు వచ్చిన వాళ్ళు ఆ ఆహారం రుచి చూసి అక్కడ దొరికిన ఆహారం ఎక్కడా దొరకదని, అంత రుచిగా ఉంటున్నదని అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవటం వలన ఆ వ్యాపారం అభివృద్ధి చెంది రాత్రిళ్ళు కూడా చాలామంది ఆ ఆహారం కోసం వస్తుంటారు. దాంతో రాముడికి రాత్రి పగలు ఆ వ్యాపారం చూసుకోవటం తప్ప తనకు చదువుకునే అవకాశం లేక బాధపడుతుంటాడు. తను కోరుకున్నట్లు చదువుకోలేకపోతున్నానని తల్లి ఇంకా తనను బడికి పంపదనుకొని బాధపడుతున్న రాముడికి కప్ప చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. తనను ఎప్పుడు తలుచుకున్నా తన ముందుకు వచ్చి తనకు సహాయం చేస్తానని కప్ప చెప్పింది కదా. అతను చదువుకుంటానన్నందుకే కదా కప్ప ఈ విధంగా తనకు సహాయం చేసిందనుకున్న రాముడు కప్పరాజును మనసులో తలుచుకుంటాడు. అతను తలుచుకున్న ఆ క్షణమే కప్పరాజు అక్కడకు వచ్చి రాముడి పరిస్థితిని చూసి, నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా బడికి వెళ్ళటం లేదా అని అడుగుతాడు.
అందుకు రాముడు తల్లి చేస్తున్న పనులన్నిటినీ కూడా చెప్తాడు. అందుకు కప్పరాజు రాముడు చెప్పిన మాటలన్నిటినీ విని, నీ తల్లితో నేను మాట్లాడాలి, ఒకసారి ఆమెను మీ పెరటి దొడ్లోకి రమ్మనమను అని చెప్తాడు. రాముడు వెళ్ళి కప్పరాజును అతను ఎందుకు పిలిచాడో ఆ విషయాలను ఆమెతో చెప్పి కప్పరాజు తనను రమ్మనమంటున్నాడని చెప్తాడు. అయితే లత మాత్రం కప్పరాజు దగ్గరకు వెళితే తనను తప్పక శిక్షిస్తాడని, అందుకని ఆమె కప్పరాజు దగ్గరకు వెళ్ళనని చెప్తుంది. చాటు నుంచి ఆమె మాటలు అన్నీ విన్న కప్పరాజు రాముడితో, నేను నీ తల్లికి సహాయం చేసేందుకు వచ్చాను, ఆమెకు కష్టపడకుండా ధనం ఎలా వస్తుందో చెప్పడం కోసమే ఇక్కడకు వచ్చానని, వెండి బంగారాలు కాసే చెట్టు గురించి ఆమెకు చెబుదామనుకుంటున్నానని, ఆమె తన దగ్గరకు వస్తే ఆమె ఒక్కదానితోనే ఆ విషయాలను మాట్లాడాలని చెప్తాడు. కప్పరాజు మాటలు విన్న లత తనలోని భయాన్ని విడిచిపెట్టి వెండి బంగారాల చెట్టు అనేటప్పటికి ఎంతో సంతోషంగా కప్పరాజు దగ్గరకు వెళుతుంది. ఆ చెట్టును ఎలా పెంచాలో చెప్పమని అడుగుతుంది. కప్పరాజు, ఆ చెట్టును పెంచటం అంత పెద్ద కష్టమేమీ కాదు, దానికోసం అవసరమైన గింజలను నేను నీకు ఇస్తాను, దానికోసం నువ్వు ఒక చిన్న పని చెయ్యాలి, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నేను శాపం వలన కప్పగా మారిన మునిని, నాకు ఎంతో విద్య తెలిసి కూడా నా శిష్యులకు ఏ రోజు విద్యను నేర్పించలేదు, వాళ్ళ చేత నా ఇంటి పనులన్నీ కూడా చేయించుకునేవాడిని, వాళ్ళు అన్ని పనులు కూడా నా దగ్గర విద్య నేర్చుకోవడం కోసమే చేశారు, నేను ఆ విధంగా విద్యను నేర్పించకపోయేటప్పటికీ వాళ్ళ ఏడుపు తగిలి నేను ఈ విధంగా కప్పగా జన్మించవలసి వచ్చింది. నా శాపం పోవాలంటే నేను 1000 మందికైనా సహాయపడాలి, లేదంటే చదువు కోసం ఏ పనైనా చేసే ఒక వ్యక్తిని చంపి అతని నెత్తురు నా మీద చిందిస్తే నాకు ఉన్న ఈ కప్ప రూపం పోయి నా నిజ రూపం నాకు వస్తుందని ఆమెతో చెప్తాడు. ఆ మాటలు వింటున్న లత, మీరు చెప్పినదంతా నిజమే అవ్వచ్చు, కానీ నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను కావచ్చు, కానీ మీరు నా వలన ఏ ఉపకారం పొంది నాకు వెండి బంగారాలు వచ్చే వృక్షాన్ని ఇవ్వగలరు, ఆ వృక్షాన్ని అసలు ఎలా పెంచాలి అని అడుగుతుంది. అందుకు కప్పరాజు, దానికోసం నువ్వు ఎక్కువగా శ్రమ పడవలసిన పని లేదు, నీ బిడ్డైన రాముణ్ణి చంపితే అతని నెత్తురు నా మీద చిందిస్తే నాకు నిజ రూపం వస్తుంది, అలాగే నీ దొడ్లో పెంచే ఆ వృక్షాన్ని కూడా నెత్తురుతోనే పెంచాలి, అప్పుడే అది వెండి బంగారాలను ఇవ్వగలదు, కాబట్టి నీ కన్నబిడ్డైన రాముణ్ణి చంపు, ఆ నెత్తురు నా మీద చిందించటం వల్ల నాకు శాప విమోచనం కలుగుతుంది, నీకు బంగారు వృక్షం వస్తుందని చెప్తాడు. కప్పరాజు చెప్పే మాటలను పూర్తిగా విన్న లత, మీరు చెప్పినట్లు చేయడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదు, అయితే నా కన్నబిడ్డను చంపమని చెప్తున్నారు, కానీ రాముడు నా కన్నబిడ్డ కాదు, అప్పుడు అతన్ని చంపితే మనకు ఉపయోగం ఉంటుందా అని అడుగుతుంది. లత మాటలు విన్న కప్ప, రాముడు నీ కన్నబిడ్డ కాదా, మరేమిటి, అతను మాటకు ముందు నా తల్లి అనుమతి కోరాలని, ప్రతిదానికి నా తల్లిని అడగాలని చెప్తున్నాడు, అయితే రాముడికి నువ్వు సవతి తల్లివని తెలియదేమో, అందుకే రాముడు అన్నిటికీ కూడా అతను నిన్ను తన సొంత తల్లిగా భావిస్తున్నాడు, కాబట్టి అతన్ని చంపి కూడా మనకు ప్రయోజనం లేదు, ఇంకా రాముడికి చదువంటావా, అస్సలు నువ్వు బడికే పంపవు, కాబట్టి అతడికి నేను ఈ బంగారము ఆ ఆహారం వచ్చే సంచిని ఇచ్చి కూడా ఉపయోగం లేదని, అయితే ఆ సంచిని అతను ఇన్నాళ్ళు ఉపయోగించి సంపాదించిన ధనం మీ దగ్గరే ఉంటుందని, ఆ సంచి ఇక నుంచి మీతో ఉండదని చెప్తూ కప్ప అక్కడి నుంచి మాయమైపోతుంది. అది మాయమైన ఆ క్షణమే అది ఇచ్చిన బంగారము సంచి కూడా మాయమైపోతాయి. అయితే కప్ప చెప్పిన మాటలు విన్న తరువాత లతలో చాలా మార్పు వస్తుంది. రాముడికి ఆమె సవితి తల్లిని తెలిసి కూడా తనను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా ఎంతో గౌరవంగా అతను చూస్తున్నాడని తెలుసుకొని తనను ఆ రోజు నుంచి తన బిడ్డగా ఎంతో ప్రేమగా పెంచుతుంది. రాముణ్ణి తను కోరుకున్న పెద్ద పెద్ద చదువులను కూడా చదివిస్తుంది. ఆ రోజు నుంచి రాముడికి ఏ రోజు కూడా ఆ కప్పతో అవసరం రాలేదు. కానీ ఆ కప్ప దయ వలనే అతను అంత గొప్పవాడు అయ్యాడని, అతనికి సహాయం చేసేందుకు అతని తల్లిలో మార్పు వచ్చేందుకే ఆ రోజున కప్ప ఆ విధంగా మాట్లాడి తనకు సహాయం చేసిందని రాముడికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకున్న సంతోషం, ఆనందం నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. ఈ గురు వాక్కుల పైన నమ్మకముంచు.
నువ్వు కోరుకున్న మంచి జీవితమైన, ఉద్యోగమైన, నీ వివాహమైన, నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. ఫ్రెండ్స్, బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా. బాబా గారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।